70వ దశాబ్దపు సూపర్ స్టార్ శోభన్ బాబు 24వ భాగం. 70వ దశాబ్దంలో టైటిల్ రోల్పై అటు బ్లాక్ అండ్ వైట్లోనూ ఇటు కలర్లోనూ 6 కేంద్రాల్లో డైరెక్ట్ సజనసం జరుపుకున్న చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. బ్లాక్ అండ్ వైట్లో మానవుడు దానుడు 6 కేంద్రాలు, కలర్లో జేబుదొంగ 7 కేంద్రాలుగా. ఇతర హీరోలలో నటరత్నకు మాత్రమే అటు బ్లాక్ అండ్ వైట్లోనూ మరియు కలర్లోనూ టైటిల్ రోల్పై డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు ఉన్నవి. కానీ ఒక కేంద్రంలో బడిపంతులు, విశాఖపట్నం, నిప్పులాంటి మనిషి 7 కేంద్రాలు. 70వ దశాబ్దంలో ఒకే సంవత్సరంలో 3 చిత్రాలు 10 కేంద్రాల్లో 100 రోజుల చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. 1975లో జీవనజ్యోతి 12 కేంద్రాలు, జేబుదొంగ 10 కేంద్రాలు, సోగ్గాడు 19 కేంద్రాలు. 70వ దశాబ్దంలో ఒకే సంవత్సరంలో టైటిల్ రోల్పై డైరెక్ట్గా కానీ సింగిల్ షిఫ్ట్ మీద కానీ 4 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడిన చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. 75లో బాబు, జీవనజ్యోతి, సోగ్గాడు. 1970వ దశాబ్దంలో ఒకే సంవత్సరంలో కేవలం 5 నెలల వ్యవధిలో విడుదలైన 3 చిత్రాలు కనీసం 2 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శింపబడి రికార్డు సృష్టించిన హీరో హీమ్యాన్ మాత్రమే. ఇది ఆల్ టైమ్ రికార్డ్. సెకండ్ బెస్ట్ నటరత్న 1977 9 నెలలలో, కానీ కేవలం 1 కేంద్రంలోనే. 70వ దశాబ్దంలో పౌరాణిక చిత్రాలలో 10 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం సంపూర్ణ రామాయణం. సెకండ్ బెస్ట్ నటరత్న దానవీర సురకర్ణ 9 కేంద్రాలు. 1970వ దశాబ్దంలో పౌరాణిక చిత్రాల్లో వరంగల్లో సంపూర్ణ రామాయణం నవీన్లో 105 రోజులు, దానవీర సురకర్ణ నవీన్లో 62 రోజులు. సికింద్రాబాద్ ప్యారడైజ్లో సంపూర్ణ రామాయణం 63 రోజులు, దానవీర సురకర్ణ 62 రోజులు. విజయనగరం మినర్వాలో సంపూర్ణ రామాయణం 100 రోజులు, లీలామహల్లో దానవీర సురకర్ణ 67 రోజులు.